ఎదురుగుంటే ఏమొచ్చింది తెలుసా? ఒక సమస్య వచ్చింది, భయంకరమైన సమస్య. ఎర్ర సముద్రం ఎదురు వచ్చింది. ఏ సముద్రం ఎదురు వచ్చింది? ఎర్ర సముద్రం. దేనికి సాదృశ్యం తెలుసా? నీకు ఎదురుగా నిలబడుతున్న నీ విశ్వాస పరీక్షకు, నీ దేవుడిని అంత ప్రేమిస్తున్నాడు నువ్వు తెలుసుకోవడానికి నీ ముందొచ్చే సమస్య తప్ప, కానీ అది నిన్ను వెనక్కి నెట్టేది కాదు, ఓడించేది కాదు. దేవుడికి స్తోత్రం. నేను సిగ్గుపడించేది కాదు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏమన్నానండి? మోషే మళ్ళీ సాగిపడి వాళ్ళ కింద బానిసమత పొందుతాం. వెనకాల పరో రథములు తరుముకు వస్తున్నాయి. హల్లెలూయా. గమనించండి, ఎర్ర సముద్రం కనుక ఎదురు రాకపోతే దేవుడు ఎంత శక్తిమంతుడు ఇజ్రాయేల్కి తెలిసేది కాదా? ఎర్ర సముద్రం ఎదురు రాకపోతే దేవుడు వారిని ఎంత ప్రేమిస్తున్నాడు ఇజ్రాయేల్కి తెలిసేది కాదు. ఎర్ర సముద్రం ఎదురు రాకపోతే దైవజనుడైన మోషే ప్రార్థన, ఇశ్రాయేలు ప్రార్థనను నిరంతరం ఆలకిస్తున్న సంగతి వారికి తెలిసేది కాదా? ఈ దినాన్ని వర్షం ఎందుకు వచ్చిందో తెలుసా? నేను మీ మధ్య నుండి అద్భుత కార్యములు చేస్తానని నేను రుజువు చేయడానికి నేను మీతో ఉన్నాను. వర్షం రాకుండా ఉంటే అది అద్భుత కార్యం అనరు. రావాలి, నువ్వు నిలబడాలి, ప్రభు కార్యం చేయాలి. అప్పుడే కదా సకల ప్రజలు వారి దేవుడు గొప్పడని నీ దేవుని వారు స్తుతిస్తారు. అప్పుడే కదా నువ్వు చెప్తావు, నా దేవుడు గొప్ప దేవుడు.